నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. స్విగ్గీ జొమాటోల వలన రెస్టారెంట్ యజమానులకు కలుగుతున్న నష్టాలు చూద్దాం ఈరోజు. అంటే స్విగ్గీ జొమాటోలు అంటే జొమాటో బాయో స్విగ్గీ బాయో ఈ ఆర్డర్ సప్లై డెలివరీ ఇచ్చేవాళ్ళు కాదు, ముఖ్యంగా ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లు అనమాట. వీళ్ళు ఆర్డర్ల సంఖ్యను పెంచిన అధిక కమిషన్లు మరియు అన్యాయమైన నిబంధనల కారణంగా చాలామంది రెస్టారెంట్లు లాభదాయకత అంటే వాళ్ళ యొక్క ప్రాఫిట్ని కోల్పోతున్నారు, నష్టాలను ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణాలు ఏంటి అనేది ఒకసారి మనం చూసినట్లయితే అధికంగా కమిషన్ల భారం వేస్తున్నారు. అలాగే వీళ్ళ లాభాల్లో రెస్టారెంట్ ఓనర్లు ఎవరైతున్నారో వాళ్ళ లాభాల్లో కొంత కోత పడుతుంది. ఇది రెస్టారెంట్ యజమానుల నష్టానికి ప్రధానమైన కారణం అని చెప్పుకోవచ్చు. ప్రధానమైన కారణాలు ఎవరు అంటే ఈ స్విగ్గీ జొమాటో యాప్లే, రైట్. యాప్లు రెస్టారెంట్లో నుండి ఒక్కో ఆర్డర్ పైన సాధారణంగా 18% నుండి 30% వరకు, కొన్ని సందర్భాల్లో 35% వరకు కూడా కమిషన్లు తీసుకుంటున్నారు అనమాట, వసూలు చేస్తున్నారు. ఎక్కడి నుంచి? దాదాపుగా 18% నుంచి 30% వరకు వీళ్ళేంటి ఆ హోటల్కి వెళ్ళి తీసుకున్నప్పుడు వాళ్ళ కమిషన్ సంథింగ్ ఏదో ఉంటుంది కదా, ఆ కమిషన్ తీసుకుంటారనమాట. సో ఇది ఒక్కొక్క సందర్భంలో అయితే 35% వరకు హోటల్ యజమానుల దగ్గర నుంచి కమిషన్ తీసుకుంటుంది ఎవరు? స్విగ్గీ జొమాటో యాప్లు వాళ్ళు అనమాట, రైట్. అంటే 300, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక్కసారి 300 రూపాయలు విలువైన ఒక ఆర్డర్ ఏదైనా అమ్మామనుకో, ఒక డిష్ ఏదైనా అమ్మారనుకోండి, దాదాపుగా 35%కి చూసుకుంటే ఇప్పుడు 300 రూపాయలకి అమ్మారు, డిష్ అమ్మితే 35% తీసుకున్నారు అనుకోండి. ఇందులో ఎంత కట్ అవుతుందో తెలుసా? దాదాపుగా 105 రూపాయలు. 105 రూపాయలు ఎవరు తీసుకుంటున్నారు? ఇదిగో ఈ జొమాటో స్విగ్గీ వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట, వీళ్ళు మాత్రం తీసుకుంటున్నారు. మరి హోటల్స్ వాళ్ళకి ఎంత మిగులుతుంది? ఇక్కడ సర్వసాధారణంగా మనం చూసుకుంటే 195 రూపాయలు మాత్రమే. అంటే ఈ 195 రూపాయల్లో వాడు ఫుడ్ కాస్ట్ కానివ్వండి, హోటల్స్కి సంబంధించిన ఫుడ్ కాస్ట్ కానివ్వండి, తయారీ కానివ్వండి, ఇవన్నీ ఇందులోకే వస్తాయి. అయితే మిగిలిన మొత్తంలో ఆహార తయారీ ఖర్చు, మనం ఇప్పుడు అదే అనుకుంది, ఆహార తయారీ ఖర్చు కానీ, అద్దె కానీ, ఉద్యోగుల జీతాలు కానీ, అలాగే విద్యుత్ కానీ, ఇక ఖర్చులు పోతే రెస్టారెంట్కి నికర లాభం బాగా తగ్గిపోతుంది, నష్టం వస్తుందన్నమాట. ఒక రెస్టారెంట్కి సాధారణంగా 10% లాభం ఉంటే 20% కమిషన్ చెల్లించడం వల్ల ఆర్డర్పై వారికి నష్టం వచ్చే అవకాశం ఉంది. అంటే వీళ్ళకి కేవలం ఒక 10% మిగులుతుంది, 10% మిగులుతుంది. దీనిపైన ఇప్పుడు ఆర్డర్ పైన దాదాపుగా 25% ఇచ్చారనుకోండి, అసలు కమిషన్ ఏమో 25% పోతుంటే వీళ్ళకి వచ్చే ప్రాఫిట్ కేవలం 10% మాత్రమే ఉంటుంది. అంటే ఇది ఎంత దారుణం ఆలోచించండి. అంటే ఇక్కడ ఆర్డర్ పైన వారికి వచ్చే నష్టం చాలా ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే ప్రభుత్వానికి కట్టాల్సిన GST పై కూడా యాప్లు కమిషన్ తీసుకుంటారు. ఇప్పుడు GST ఉంది, సో ఈ GST మీద కూడా కమిషన్ తీసుకుంటుంది ఎవరు? ఈ అప్లికేషన్ స్విగ్గీ జొమాటో యాప్లు వాళ్ళు. రెస్టారెంట్ పైన అదనపు ఆర్థిక భారం పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ముందుగా అంశాలు ఏంటో మనం చూసినట్లయితే, అంటే ఎందుకు రెస్టారెంట్ ఓనర్ల పైన అధిక భారం పడే అవకాశం ఉందంటే ఏకపక్ష డిస్కౌంట్లు అనమాట. యాప్లు తమ ప్రమేయం లేకుండానే, అంటే హోటల్స్ వాళ్ళ ప్రమేయం ఉండదు. ఇప్పుడు ఎస్పెషల్ డిస్కౌంట్ వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఫోన్పేనో లేదంటే ఒక గూగుల్ పేనో మనం చేసామనుకో, ఈ రెండిట్లో ఏదైనా మనీ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత వీడు జొమాటో వాడు ఒక ఏమిస్తాడు, వీళ్ళకి కూపన్ ఇస్తాడు. ఎంత? ఇందులో 100 రూపీస్ కూపన్ ఇస్తాడు. సో ఎగ్జాంపుల్ ఒక 300 రూపాయల డిష్ హోటల్ వాళ్ళు అమ్మారనుకోండి, మైనస్ ఇక్కడ కేవలం 200 రూపాయలకే అమ్మాలి. ఈ 200 రూపాయలు దాదాపుగా వీడు 30% తీసుకుంటున్నాడు. మళ్ళీ ఎవరో యాప్ వాడు, వీళ్ళు 100 రూపీస్ యాప్ వాడే ఆఫర్ ఇచ్చాడు, మళ్ళీ ఇంకో 30% 200లో తీసేసి దాదాపుగా 60 రూపాయలు తీసుకున్నాడు అనుకుందాం. అంటే వీళ్ళకి ఎంత? ఒక డిష్ అమ్మితే 140 రూపాయలు పడుతుంది అనమాట. కేవలం 140 రూపీస్లోనే ఎలక్ట్రిసిటీ రెంట్, తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ అయ్యే ఖర్చు, అంటే మళ్ళీ శాలరీస్, ఇవన్నీ ఇందులో వేసుకోవడమే. ఇవన్నీ ఈ 140 రూపాయలు వేసుకోవడమే. అంటే ఇక్కడ ఎంత దారుణంగా హోటల్ యజమాని అంటే సగానికి పైగా నష్టపోతున్నాడు. ఇక్కడ హోటల్ ఎవరైతే రన్ చేస్తున్నారో ఆ యజమాని. ఇక్కడ చూడండి, 100 రూపాయలు, దాదాపుగా 100 రూపాయలు ఆఫర్ ఇచ్చిన తర్వాత 300కి అమ్మాల్సిన డిష్ 200కే అమ్ముతున్నారు. అంటే ఇక్కడ సగానికి పైగా నష్టపోతున్నారు. అంటే ఇక్కడ ఎంత? వాడు ఆఫరు వీళ్ళు తీసుకుంది 160 రూపీస్ తీసుకుంటున్నాడు 300 రూపాయలు, దాంట్లో 140 రూపాయలకి రెస్టారెంట్ యజమాని అమ్మాల్సి వస్తుంది, రైట్. ఇక్కడ ఇంకొకటి కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే యాప్లు తమ ప్రమేయం లేకుండానే ఈ డిస్కౌంట్లు ఇవన్నీ ఇస్తున్నారని చెప్పుకున్నాం.
రైట్. దీంతో పాటు బై వన్ గెట్ వన్ ఫ్రీ వంటి ఆఫర్లు అలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వాళ్ళే పెడతారు. వాటి భారాన్ని లేదా వాటిలో కొంత భారాన్ని కూడా రెస్టారెంట్ల పైన మోపుతున్నారు అనమాట. ఆ రెస్టారెంట్ ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వేసేస్తున్నారు. అయితే రెస్టారెంట్ను యాప్ల పైన కనిపించేలా ఎక్కువ ఆర్డర్లు వచ్చేలా చేయడానికి ఇక్కడ ముఖ్యంగా అదనంగా స్పాన్సర్డ్ యాడ్స్ ఏదైతే ఉన్నాయో లేదా ప్రమోషనల్ ఫీజులు కానీ చెల్లించాలి. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే రెస్టారెంట్ను యాప్ల పైన అంటే ఇప్పుడు స్విగ్గీ జొమాటో యాప్ ఓపెన్ చేయగానే పలానా రెస్టారెంట్ ఎక్కువగా కనిపించేలాగా ఎక్కువ ఆర్డర్లు వచ్చేలాగా చేయడానికి ఏం చేయాలంటే ఇక్కడ స్పాన్సర్డ్ యాడ్ లేదా ప్రమోషనల్ ఫీజులు కూడా చెల్లించాలి. ఈ ఖర్చు లాభాన్ని మరింతగా తగ్గిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ జొమాటో ఓపెన్ చేశారు, ఇది ఒక యాప్ అనుకుందాం. సో ఇది జొమాటో యాప్. ఈ జొమాటో యాప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇక్కడేంటి ఒక హోటల్ కనిపించాలనుకోండి, సమ్ఎక్స్ అనే హోటల్ కనిపించాలి. సమ్ఎక్స్ అనే హోటల్ కనిపించాలంటే వీళ్ళు ప్రమోషన్ ఇక్కడ చేసుకోవాలి. ప్రమోషన్ చేసుకుంటేనే ఈ ఎక్స్ అనే హోటల్ పేరు ఇక్కడ కనిపిస్తుంది యాప్ ఓపెన్ చేయగానే. సో దీనికి కూడా ఈ ఖర్చు అంతా ఎవరి మీద పడుతుంది? హోటల్ యజమాని మీదనే, హోటల్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళ మీదనే. అంటే ఈ ఖర్చు లాభాన్ని మరింతగా తగ్గిస్తుంది అనుకోవచ్చు. అంటే చెల్లింపు ఇక్కడ పే అవుట్ డిలేస్ కూడా ఉంటాయన్నమాట. రెస్టారెంట్లకు చెల్లించాల్సిన డబ్బును కొన్ని రోజులు, ఉదాహరణకు 12 రోజుల వరకు ఆలస్యం చేయడం వల్ల రెస్టారెంట్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. అంటే ఎందుకంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 10 రోజుల పాటు కంటిన్యూగా ఈ రెస్టారెంట్కి జొమాటో వాడు స్విగ్గీ వాడు ఆర్డర్లు పెడతానే ఉన్నాడు. వీళ్ళు ఈ 10 రోజుల్లో దాదాపుగా 1000 ఆర్డర్లు ఇచ్చారనుకోండి. ఈ 1000 ఆర్డర్ల డబ్బులు ఎప్పుడు వస్తాయి? దాదాపుగా ఒక 10 రోజులు లేదంటే 12 రోజుల తర్వాతనే వస్తాయి. అంటే ఈ 10 రోజులు 12 రోజులు మెయింటెనెన్స్ ఎవరు భరించాలి? హోటల్ వాళ్ళే భరించాలి. సో ఇక్కడ ఈ 1000 ఆర్డర్లకు సంబంధించి దాదాపుగా ఒక 50,000 రావాలనుకోండి, 50,000 రూపాయలు. ఈ 50,000 రూపాయలు దాదాపుగా వీడు 10-12 రోజుల తర్వాత ఇస్తాడు. మరి వీళ్ళ హోటల్ మెయింటెనెన్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళ రోజువారీ ఖర్చుల పరిస్థితి ఏంటి? ఇవి కాకుండా ఫుడ్ ప్రాసెస్కి కావాల్సిన ముడి సరుకులు ఏంటి? ఇవన్నీ అప్పులు తెచ్చిపెట్టుకునే పరిస్థితికి హోటల్ మేనేజ్మెంట్ హోటల్ యజమానులు వస్తున్నారన్నమాట. అంటే యాప్ల ఆధిపత్యం కారణంగా రెస్టారెంట్లు తమ వ్యాపారం పైన నియంత్రణ కోల్పోతున్నారు, పూర్తిగా కోల్పోతున్నారు. ఎందుకంటే అంటే ఇక్కడ వీడే ఆల్మోస్ట్ ఈ స్విగ్గీ జొమాటో వాడు ఎవడైతే ఉన్నారో వీళ్ళు ఈ స్విగ్గీ జొమాటో వాళ్ళు ఈ హోటల్ పైన ఆధిపత్యం చేస్తున్నారు. ఎందుకు? మేము ఇచ్చినప్పుడే డబ్బులు తీసుకోవాలి, లేదంటే మీకు ఆర్డర్లు రావు కదా. రెస్టారెంట్లకు ఆర్డర్ చేసిన కస్టమర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు వంటి ముఖ్యమైన వివరాలను కూడా యాప్లు ముఖ్యంగా ఇక్కడ ఇవ్వవు అనమాట. వీళ్ళకి ఎవరికి ఇవ్వవు. దీనివల్ల రెస్టారెంట్లు తమ సొంత కస్టమర్ లాయల్టీ ప్రోగ్రాంలను అభివృద్ధి చేసుకోలేరు. ఎందుకంటే సొంత కస్టమర్లు ఎవరైతే ఉన్నారో, అంటే నాకు ఒక హోటల్ నచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ వై అనే హోటల్స్ నాకు బాగా ఇష్టం, రైట్. నేను ఆ హోటల్ నుంచే తెచ్చుకోవాలనుకుంటాను. కానీ కొన్నిసార్లు ఆ హోటల్ ఖాళీ లేదనో ఇంకోటో యాప్లు వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు. బట్ తప్పనిసరి పరిస్థితుల్లో వేరే దానికి వెళ్ళాల్సిందే. బట్ అదే హోటల్ దగ్గర కొన్ని డీటెయిల్స్ ఉండే లెక్క అయితే డైరెక్ట్గా హోటల్ని అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది. హోటల్ వాళ్ళే కస్టమర్ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. అయితే యాప్లలోని ధరలు, ఈ యాప్లు ఏదైతే వాటి ధరలు అయితే రెస్టారెంట్లో నేరుగా అమ్మే ధర కంటే ఎక్కువ ఉండకూడదు అనేది, లేదా అదే విధంగా ఉండాలని ఒత్తిడి చేస్తారనమాట. అంటే ముఖ్యంగా దీంతో రెస్టారెంట్ తన సొంత కస్టమర్లకు తక్కువ ధరకు అమ్ముకోలేదు. ఎందుకంటే ఇప్పుడు స్విగ్గీ జొమాటో నిర్ణయించిందే రేటు, వాళ్ళు నిర్ణయించిందే ధర. రెస్టారెంట్లు ఇతర చిన్న పోటీ యాప్లలో లేదా వారి సొంత డెలివరీ వ్యవస్థను ప్రోత్సహించకుండా యాప్లు ఒత్తిడి తెస్తున్నాయన్నమాట. అంటే ఇప్పుడు రెస్టారెంట్కి జొమాటో వాడు ఆర్డర్ ఇవ్వాలనుకోండి, జొమాటో వాళ్ళు, కానీ వాళ్ళ సొంత ప్రయోజనాలు ఏవి చేయదు, సొంత ప్రయోజనాలు ఏం వేయకూడదు. వీళ్ళు ఏదైతే చేస్తారో ప్రమోషన్స్ అవే తీసుకోవాలి. రెస్టారెంట్కి తెలియకుండానే యాప్ల మెనూ ఏదైతే ఉందో అంటే మెనూ ఇన్ ద సెన్స్ ధరలు, కాంబో ప్యాకేజీలు మార్చడం, డెలివరీ సమస్యలు వచ్చినప్పుడు ఏకపక్షంగా రిఫండ్లను ఆమోదించి ఆ భారాన్ని మొత్తం కూడా ఎక్కడ పడుతుందంట? రెస్టారెంట్ పైన పడుతుంది అన్నమాట. అయితే డెలివరీ కోసం అధిక నాణ్యత గల ప్యాకేజ్ను ఉపయోగించడం వల్ల రెస్టారెంట్పై అదనపు ఖర్చు కూడా పెరుగుతుంది. అంటే ముఖ్యంగా ఇక్కడ చాలా విషయాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే డెలివరీ కోసం నాణ్యత గల ప్యాకేజింగ్, అంటే కవర్స్ కానీ బాక్సెస్ కానీ కేవలం డెలివరీ కోసం అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఒక కస్టమర్ హోటల్కి వస్తే ₹2 అయ్యే ప్యాకేజ్ కవర్స్ అన్నీ, పేపర్ కానీ కవర్ కానీ లగేజ్ కవర్ కానీ ₹2 ఖర్చు అయితే అది డెలివరీ కోసం అని చెప్పేసి, ఎగ్జాంపుల్గా డెలివరీ కోసం అని చెప్పేసి చేస్తే కనుక దాదాపుగా ఇది ₹6 నుంచి ₹10 వరకు పడే అవకాశం ఉంది. ఎందుకంటే లైక్ బాక్సెస్ ఇస్తున్నాం మనం, ఈ మధ్యకాలం బాక్సెస్ చూస్తూ ఉన్నాం, ఈ బాక్సులు వస్తూ ఉన్నాయి. అంటే ఒక కర్రీకి కానీ లేదంటే రైతాకి కానీ చిన్న గ్రేవీకి కానీ డిఫరెంట్ బాక్సెస్ ఇవ్వాలి. కానీ అదే
హోటల్కి వచ్చారు, డైరెక్ట్గా హోటల్కి వచ్చారనుకోండి, ఇక్కడ 2 నుంచి 3 రూపాయల ఖర్చుతో అన్ని కవర్లతో అయిపోతుంది. కానీ ఇక్కడ ప్లాస్టిక్ బాక్సెస్ కానీ, పెద్ద సిల్వర్ కవర్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఉపయోగించాల్సి వస్తుంది. సో మొత్తానికి కూడా ఈ స్విగ్గీ జొమాటోల వల్ల రెస్టారెంట్ల ఓనర్లు ఎవరైతున్నారో వాళ్ళంతా కూడా అధిక భారాన్ని మొబైల్ చేస్తుంది. అంటే ఇక్కడ ఆఫర్స్ పెడితే హోటల్ మేనేజ్మెంట్, హోటల్ యజమానులకు సంబంధం లేదు, రైట్. ఇక్కడ ఏమైనా 1+1 ఆఫర్ ఇచ్చినా సరే సంబంధం లేదు, రిఫండ్ అయినా సరే స్విగ్గీ జొమాటోనో. దీంతో పాటుగా ఇంకోటి ఏంటంటే కూపన్స్ ఏవైతే 100 రూపీసో 150 రూపీసో ఈ కూపన్స్ కూడా స్విగ్గీ జొమాటో ఆఫర్స్ ఇస్తున్నారు. హోటల్ వాళ్ళ ప్రమేయం లేదు. ఒకవేళ హోటల్ వాళ్ళు కూడదంటే వీళ్ళకి రావాల్సిన ఆర్డర్లు ఏవైతున్నాయి, ఒక 10 రోజుల్లో 1000 ఆర్డర్లో, లేదంటే ఇంకొక 1500 ఆర్డర్లో ఉన్నాయో వీటన్నిటిని కూడా వేరే హోటల్స్కో లేదంటే వేరే విధంగా వాటన్నిటిని క్యాన్సిల్ చేయడమో ఈ స్విగ్గీ జొమాటోలు చేస్తున్నాయి. సో ఓవరాల్గా మొత్తానికైతే స్విగ్గీ జొమాటోలు అంటే అప్పనంగా హోటల్ ఓనర్స్ని దోచుకుంటున్నాయని కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో దీనిపైన మీ అభిప్రాయం తెలియజేయండి. నిజంగానే హోటల్ ఓనర్స్ స్విగ్గీ జొమాటోల వల్ల జరిగే నష్టాలు మీరు ఎప్పుడైనా మీ దృష్టికి వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.